ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది. కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. నమస్కారం మావయ్య. రండి రండి రండి. ఏరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసావేంటి? లోపలికి వచ్చి చెప్పొచ్చా ఇక్కడ చెప్పానా? అంత టైం పడుతుంది ఏంటి? కొన్ని లోపలికి వచ్చి చెప్పు. అమ్మాయ్యా. ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదరా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావయ్యలే. చూడు మావయ్య, మీ పెద్ద అమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నాం, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నాం, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవీ లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలంటే చాలా ఇష్టం. అందుకే అందరికీ అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్. ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా. వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడా వాడు? ఏంటి 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలల వచ్చింది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో, నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను. ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అలాగే. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో కానీ పెళ్ళంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషం వేయమని చంపేసేవాడు. పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు.
వదినా ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతొచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాడట. పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3వ నెలరా. ఆ? కడుపా? కాదు, బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరేం చేద్దాం అన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం, తొందర ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనేందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను, ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవరినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. 90. మళ్ళీ తని 1 2. ఏంటి ప్రసాద్, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి? వారిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నా 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాదు, నిన్నే. ఆ ఎల్లంటి వాడు. ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరాన్ని పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే, ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు, సార్ ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. 71. నేను ఇంక లెక్కట్ను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. ఆ సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏది పని చేయదే. హాయ్, హాయ్, ఐఎమ్ మొనాలిసా. ఐఎమ్ ప్రసాద్. ఓ, 1 minute. ఓకే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. రెండెందుకు, ఒకటి నీకా? కృష్ణ, నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు. రే, ఒక అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. ఓ థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే, బాయ్. బాయ్. సార్, మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణవేణికి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్. సరిపదా. మీరు ఎలాగైనా మాట్లాడతా కదా కుదిరే. రావయ్యా, కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాదు, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు.
అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్ లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళటం కష్టం కదా. హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పెళ్ళ పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగి ఇంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లనే అవ్వట్లేదు. ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇదేదో బానే ఉందమ్మా. మీరు ఊరుకోండి సార్. దుర్మార్గుడా, సీతారాములు లాంటి భార్య భర్తలు విడదీస్తే నీకు ఈ జన్మకు పెళ్ళవదు. ఏడ్సేవులే. హాయ్, హాయ్, నా ఫోటోగ్రాఫ్స్. 1 minute. వీడోడు వారు మీ వారా? కాదు, అమ్మయ్యా. నా కాబోయే శ్రీవారు. ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి. నువ్వేం చేయక్కర్లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్లో 2 సార్లు వేసుకొని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవడైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేమిచ్చిన టోకెన్ తీసుకొని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరేం తీసుకురాలేదు?